మీరు ఐటీలోకి వెళ్ళి టాప్ ఎంఎన్‌సీస్ లైక్ గూగుల్‌లో గానీ, మైక్రోసాఫ్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ జాబ్ కొట్టాలి అనుకుంటే చాలామంది ఏం అడుగుతూ ఉంటారంటే, మీకు డేటా స్ట్రక్చర్స్ మీద మంచి అవగాహన ఉండాలి అని అంటూ ఉంటారు. సో, జనాలకి డేటా స్ట్రక్చర్ అంటేనే భయం పుడుతుంది, వెగటు పుడుతుంది. ఈవెన్ మీరు ఐటీ ఇంజినీర్ అయినప్పటికీ డేటా స్ట్రక్చర్ అంటే ఒక లింక్డ్ లిస్ట్ అనో, స్టాక్ అనో, లేకుంటే ఇంకోటనో, హీప్ అనో, ఇంకోటనో అంటూ ఉంటారు. సో, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? అవి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తే మనం అర్థం చేసుకోవాలి. డేటా స్ట్రక్చర్ అంటే డేటా యొక్క అమరిక. మీరు ఏ విధంగా డేటాని అమరిస్తారో ఆ విధంగా మనం డేటాని తీసుకోవటానికి ఉపయోగిస్తాం. సో, మనం ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే డేటా స్టోరింగ్ అంటాం కదా! డేటా స్టోరింగ్‌లోని ఏ విధంగా డేటా ర్యామ్‌లో స్టోర్ చేస్తే మనం తీసుకోవడానికి విలువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా స్ట్రక్చర్‌లో ఇంకో మాట వినపడుతూ ఉంటుంది. ఏంటని? స్టాక్ అని. ఇప్పుడు నా దగ్గర ఒక 10 కుర్చీలు ఉన్నాయనుకోండి. 10 కుర్చీలు రూమ్‌లో ఎట్లా సర్దుకోవచ్చు నేను? ఒకదాన్ని పక్క పక్కన పెట్టొచ్చు. అప్పుడేమవుతాయి 10 కుర్చీలతోని ఈ హాల్ అంతా నిండిపోతుంది. అప్పుడేమంటామంటే, "అరే! స్పేస్ వేస్ట్ చేయకు. మొత్తం ఈ కుర్చీలతోనే నిండిపోయింది" అంటాం. ఇంకొక అబ్బాయి ఏమంటాడంటే, "అన్న కుర్చీలన్నీ ఒకదానిపైన పెట్టండి అన్న" అంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ 10 కుర్చీలు కూడా ఒకదాని మీద ఇంకో దాన్ని పెట్టడం వలన స్టాక్ అని ఒకటి అక్కడ ఫామ్ అవుతుంది. దానివల్ల లాభం ఏంటంటే స్పేస్ కంప్లీట్‌గా మిగిలిపోతుంది. చాలామంది అడిగారనుకోండి, డేటా స్ట్రక్చర్‌లో స్టాక్ ఎందుకు పెడతారంటే, స్పేస్ అనేది మనకు వేస్ట్ కాకుండా అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. స్టాక్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనకు మధ్యలో కుర్చీ కావాలంటే దొరకదు. పైన కుర్చీ కావాలంటే దొరుకుతుంది. తర్వాత ఇంకో నంబర్ కుర్చీ, ఆ విధంగా ఇంకో నంబర్ కుర్చీ. మనం ఏదైనా కుర్చీని ర్యాండమ్‌గా తీసుకోలేము అక్కడ. ఇప్పుడు కుర్చీలని మనం డేటా అనుకుందాం. ఇప్పుడు మీరు డేటాను కూడా ఒకదానిపైన ఒకటి చేస్తే మనకి ర్యామ్‌లో స్పేస్ కలిసొస్తుంది అని మీరు గ్రహించాలి. అలా కాకుండా మనం డేటాని ఇలా పరిచామనుకోండి, ఇక్కడొకటి, అక్కడొకటి అట్లా పెట్టామనుకోండి, అడ్డదిడ్డంగా పెట్టామనుకోండి హాల్‌లో, దాన్నేమంటామంటే టెక్నికల్ భాషలో హీప్ అంటాం. మన డేటా అంతా హీప్ స్ట్రక్చర్‌లో ఉంది. అంటే మనం ఏమనుకోవాలి? హీప్ అంటే అది కూడా ఒక డేటా స్ట్రక్చర్. అది అడ్డదిడ్డంగా పడేయటం. దానివల్ల లాభం ఏంటి? మనం ఏ కుర్చీ కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు. బట్ దానివల్ల నష్టం ఏంటి అంటే డేటా అంతా కూడా ఎక్కువ స్పేస్‌ని ఆక్యుపై చేస్తది. దాన్ని రెడ్యూస్ చేయడానికే స్టాక్ అనే ఇంకో దాన్ని మనం పెడతాం. అంటే డేటా స్ట్రక్చర్ అనేది డేటా యొక్క అమరిక. మనం ఏ విధంగా అమరిస్తే ర్యామ్‌లో డేటా స్ట్రక్చర్ దానికోసం తెలుస్తుంది. మీరు ఊరెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒక సూట్ కేస్‌లో మీరు బట్టలన్నీ సర్దుతూ ఉంటారు. మీకు ఒక టిఫిన్ బాక్స్ అమ్మగారు ఇచ్చారనుకోండి అమ్మ. ఆ టిఫిన్ బాక్స్ కింద పెట్టి, దానిపైన బట్టలు పెట్టి, దానిపైన టవల్స్ ఇవన్నీ పెట్టి సూట్ కేస్ క్లోజ్ చేసి ట్రైన్ ఎక్కారనుకోండి. మీరు టిఫిన్ బాక్స్ తినాలి కదా! ట్రైన్ ఎక్కి 1 అవర్, 2 అవర్స్ లంచ్ టైమ్ వస్తుంది. అప్పుడు తినాలనుకుంటే బట్టలన్నీ బయటికి తీసి, టిఫిన్ బాక్స్ బయటికి తీసి తినాలి. అంటే నేను టిఫిన్ ముందు తింటానా? బట్టలు ముందేసుకుంటానా? అనే థింకింగ్ మీకు ముందే తెలిసిందనుకోండి. మీ బట్టల యొక్క అమరిక ఏ విధంగా ఉంటుందంటే కింద బట్టలు పెట్టుకొని, దానిపైన టవల్ పెట్టుకొని, దానిపైన మీరు టిఫిన్ బాక్స్ పెట్టి మీ సూట్ కేస్‌ని అమర్చుకుంటారు. అంటే డేటా స్ట్రక్చర్ అంటే మనం, మనం డేటాని ఏ విధంగా స్ట్రక్చర్ చేస్తున్నాం అనేది, ఏ విధంగా డేటాను ఉపయోగించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా దగ్గర ఒక ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి. ఒక ఇల్లు కట్టా. ఎలా? ఇక్కడొక హాలు, తర్వాత మధ్యలో ఒక బెడ్‌రూము, ఇంకొక బెడ్‌రూమ్, ఆ చివర్లో కిచెన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళాలనుకోండి. ఈ బెడ్‌రూమ్‌లు దాటుతూ మాటికి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? ప్రతిసారి నువ్వు బెడ్‌రూమ్‌లు దాటి వెళ్ళి వస్తా ఉంటే టైము బాగా కన్జ్యూమ్ ఎక్కువైపోతుంది. నువ్వు ఒక టీ గాని, కాఫీ గాని చేసి హాల్‌లో ఉన్నటువంటి గెస్ట్‌కి మీరు అందించాలనుకోండి. కిచెన్ నుండి ఫస్ట్ బెడ్‌రూము, సెకండ్ బెడ్‌రూము, తర్వాత ఇక్కడ హాల్ మన దగ్గర ఉంటుంది కదా! అన్నెసెసరీగా మీరు వీటిని దాటుతూ ఉంటారు. అలా కాకుండా ఒక మనకి మండువ ఇళ్ళని వస్తా ఉంటాయి. మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇటుపక్క కిచెన్ ఉంటుంది. ఇటుపక్క బెడ్‌రూమ్ ఉంటుంది. ఇటుపక్క ఇంకొక బెడ్‌రూమ్ ఉంటుంది. ఇటుపక్క హాల్ ఉంటుంది. ఇటుపక్క గెస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు మధ్యలో ఉంటారు. మీకు కాఫీ చేయాలంటే కిచెన్‌లోకి వెళ్ళి, కిచెన్ నుండి ఆ కాఫీ తీసుకొని ఇక్కడి నుంచి టపీమని మనం ఆ గెస్ట్‌కి ఇవ్వచ్చు. అంటే ఏ విధంగా మీరు ఇల్లుని కట్టుకుంటే అంత సౌకర్యవంతంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. దీన్నే డేటా స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ద డేటా అంటారు. సో, డేటా స్ట్రక్చర్ అనేది ఏ విధంగా మనం డేటాని
ర్యామ్లో అమరుస్తామో చెప్పే మంచి ప్రక్రియ. ఫర్ మోర్ టెక్నికల్ కాంటెంట్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ కింద ఉన్నటువంటి ఫామ్ని ఫిల్ చేయండి.